3-4 సార్లు యాక్సిడెంట్ జరిగినా నాకేం కాకుండా జాగ్రత్తగా చూసుకున్న నా భుజమండి ఇది. హై ఫ్రెండ్స్ అందరికీ, నేను విశ్వ. నేను నడిపే కారు వచ్చేసి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నేను ఇండియాకి వెళ్ళిపోతున్నా కాబట్టి నెక్స్ట్ వచ్చే డ్రైవర్కి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మా సార్ని పిలిచి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా చెప్పాను అనమాట. ఒక 2-3 సార్లు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బండి అది రెడీ చేయించడానికి 1 మంత్ 1.5 మంత్ అయితే పెట్టుకున్నారనమాట షోరూంలో. సో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కూడా చేయించడానికి దాదాపు 1 మంత్ అయితే తీసుకుంటారు. ఒకవేళ నెక్స్ట్ వచ్చే డ్రైవరు వెంటనే ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు అనుకో, అతని మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట. నేను డ్రైవర్నా కదా, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బండి ఎట్లా నడిపినాడు ఏంటి అని చెప్పేసి నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటాడు. వాళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోయి నన్ను తిట్టుకుంటూ ఉంటాడు అనమాట. ప్రతి ఒక్క డ్రైవరు అంతే. ఆల్మోస్ట్ వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పని చేస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు నడుపుతున్న కారు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, ఇంతకు ముందు ఉన్నాడు డ్రైవరా కాదా, అసలు వాడు పని చేస్తూ ఉన్నాడా లేదా, కార్లు నీట్గా చూసుకునేది లేదా, నీట్గా కడుక్కునేది లేదా, అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయించేది లేదా అని చెప్పేసి మనల్ని తిట్టుకుంటారు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చినా సరే. సో దయచేసి ఎవరైనా ఇంటికి వెళ్తూ ఉంటే కార్ల గురించి, మీరు నడిపే కారు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ కోవిటోళ్ళు కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చే డ్రైవర్ మిమ్మల్ని తిట్టుకోకుండా ఉంటాడు. ఈ వీడియో అందుకే చేస్తున్నా, నన్ను తిట్టుకోకూడదు అండ్ కోవిటి వాళ్ళ దగ్గర అతను నెగిటివ్ కాకూడదు అని చెప్పేసి మొత్తం ప్రాబ్లమ్స్ గురించి మా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనమాట. అవి మీకు కూడా చూపిస్తా ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో ఖచ్చితంగా చూడండి. నేను ఎలాగో ఇంటికి వెళ్తున్నాను కదా, ఆ టైం దొరుకుతుంది కదా వాళ్ళు నెక్స్ట్ డ్రైవర్ని తెప్పించుకోవడానికి, ఆ టైంలో మొత్తం అన్ని చేయించుకోండి సార్ అని చెప్పేసి ముందే క్లారిటీ చెప్పేశాను అనమాట. ఆ ప్రాబ్లమ్స్ మా సార్కి ఎక్స్ప్లెయిన్ చేశా, మీకు కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. అవి మాత్రం ఖచ్చితంగా ఎండాకాలంలో కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ కొత్తగా వచ్చే డ్రైవర్లైనా సరే, ఆల్రెడీ ఉన్న డ్రైవర్లైనా సరే, ఎండాకాలంలో బండ్లు అనేటివి మండుకుంటూ ఉంటాయి. బండి హీట్ అయిపోయి ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వాటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది డ్రైవర్లకి అయితే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరినో కొత్త వాళ్ళు వస్తూ ఉంటే పక్కా షేర్ చేయండి. వీడియోకి ముందుగా లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం. 4 సంవత్సరాల నుంచి ఎక్కడ నడి రోడ్ల మీద ఆగిపోకుండా, ఏ ప్రాబ్లం లేకుండా, టెన్షన్ పెట్టకుండా 3-4 సార్లు యాక్సిడెంట్ జరిగినా నాకేం కాకుండా జాగ్రత్తగా చూసుకున్న నా భుజమండి ఇది. నా కష్ట సుఖాలు, బాధలు, ఏడుపులు మొత్తం అన్నీ దీనికే తెలుసు అనమాట. దీనికి ఆ కెమెరాకి తెలుసు. మా సార్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు కాబట్టి. సో అన్నం బంగారంగా చూసుకునేది వదిలిపెట్టిపోతా ఉంటే బాగా వస్తుంది. భుజముండ అండి. రాత్రి అంతా వానలో ఉండింది, అంటే 4 చినుకులు పడిపోతాయి. వాన పెద్దగా పడదు, 4 చినుకులు పడిపోతాయి అంతే. బండి ఎక్కిన తర్వాత ఎప్పుడు కూడా ఒక 5-10 నిమిషాలు బండి స్టార్ట్ చేసి పెట్టాలన్నమాట. చలికాలం అయితే ఖచ్చితంగా ఒక 10-15 నిమిషాలు స్టార్ట్ చేయాలి, ఇంజిన్ దెబ్బ తినకుండా ఉంటుంది. అదే ఎండాకాలం అయితే ఇంజిన్ ఆటోమేటిక్గా హీట్లో ఉంటుంది కాబట్టి ఒక 5-10 నిమిషాలు అయితే సరిపోతుంది. మనకి ఇక్కడ స్టార్టింగ్ బటన్ ఉంది కదా, స్టార్టింగ్ బటన్ ఇది వచ్చేసి మనం బ్రేక్ ప్రెస్ చేస్తేనే గ్రీన్ కలర్లో చూపిస్తుంది, లేకపోతే చూపిదు. ఒకవేళ దీన్ని నొక్కినా బండి స్టార్ట్ అవ్వదు, రెడ్ కలర్లో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం బ్రేక్ ప్రెస్ చేసామంటే గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఇప్పుడు బండి స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఒక 5-10 నిమిషాలు అంటే బండి వదిలేయాలి. చూడండి ఇక్కడ కూలింగ్ అనేది ఉంటుంది అనమాట, సపరేట్ ఆప్షన్. ఇక్కడ ఆఫ్ వరకు వస్తుంది నాకైతే. ఆ తర్వాత పైకి వచ్చిందంటే ఎక్కువ హీట్ అయిపోయింది బండి అర్థం. ఆటోమేటిక్గా హీట్ సింబల్ చూపిస్తుంది. సో కూలింగ్ వరకు ఉన్నిందంటే నో ప్రాబ్లం, ఇక్కడ వరకు ఉంటుంది ఆఫ్. పెట్రోల్ ఇది వచ్చేసి కూలింగ్. ఇంకా గేర్లు అంటే అందరికీ తెలిసిందే. పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్సు, ఎన్ అంటే నోటలు, డి అంటే డ్రైవింగ్. ఇది వచ్చేసి పార్కింగ్. కొంతమందికి హ్యాండిల్ లాంటిది ఉంటుంది, కొంతమందికి బటన్ ఉంటుంది. జస్ట్ బటన్ అట్లా వదిలామంటే రిలీజ్ అయిపోతుంది, బటన్ అట్లా లేపామంటే లాక్ అయిపోతుంది. ఓకేనా. ఇది వచ్చేసి 4 సిగ్నల్. చాలా రకాలు. కొంతమందికి అయితే ఇక్కడ కొంతమందికి మిడిల్లో ఉంటాయి. ఈ స్టీరింగ్ దగ్గర ఇవి వచ్చేసి బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు. ఓకేనా. వైబర్లు అనమాట, వాటర్ యూస్ చేసుకోవడానికి. జస్ట్ ఇది ఉంది కదా, దీన్ని పైకి ఎట్లా ఆగామనుకోండి అలా వాటర్ వస్తాయి, మళ్ళీ వదిలేసామంటే వాటర్ అయిపోతాయి. ఓకేనా. ఇటు సైడ్ వచ్చేసి సిగ్నల్స్ ఉంటాయన్నమాట. పైకి వేసామంటే రైటు, కిందకి వేసామంటే లెఫ్ట్. దీన్ని లైటింగ్ వేసి ఇక్కడ బ్లూ కలర్ వెళ్తుంది కదా, బ్లూ కలర్లో అది వచ్చేసి డిమ్ లైట్ అనమాట. జస్ట్ కిందకి అదే వేసామంటే డిమ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అలా వేసుకొని వెళ్ళకూడదు రోడ్ల మీద, ఎందుకంటే ఆపోజిట్ పర్సన్కి ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట లైటింగు. ఆ డిమ్ లైట్ ఆపోవాలంటే జస్ట్ ఇది మిడిల్ లేకుండా ఉండాలి. ఇంక ఇవన్నీ ఏసీకి సంబంధించినవి. టెంపరేచర్ కూలింగ్లో పెట్టుకోవచ్చు లేదా హీట్లో పెట్టుకోవచ్చు. చలికాలం అయితే పైకి అనేస్తాను అనమాట. అంటే మనం ఏసీ అట్టయితే పెంచుకుంటాము 18 degrees, 20 degrees, 25 degrees అట్లా. దీన్ని కూడా హీట్లో పెట్టడానికి పైకి ఎత్తామంటే హీట్ అవుతుంది, అది కిందకి దించామంటే
కూలింగ్ అవుతుంది. మనం 18 degrees అయితే పెడుతున్నాం అనమాట. ఏసీ ఆన్ చేసుకునేదానికి, ఏసీలో కూలింగ్ ఎక్కువ రావడానికి ఇది వచ్చేసి ఆఫ్ చేసుకునేదానికి, పెంచుకునేదానికి, తగ్గించుకునేదానికి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ది, ఇది వచ్చేసి మిర్రర్స్ది, ఇది వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ది అనమాట. ఇది గురించి అంత ఇంపార్టెంట్ ఏలా, మనం సాంగ్స్ పెట్టించుకుంటే తగ్గించుకోవడానికి, ఎక్కించుకోవడానికి సౌండ్. ఇదేమో అవి చెక్ చేసుకునేదానికి అనమాట. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, ఎంత టెంపరేచర్ ఉంది టైర్లకి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా అక్కడ చూపిస్తుంది. దీన్ని చూసుకోవచ్చు. పెట్రోల్ ఇప్పుడు ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్లు నడవచ్చు. ఇప్పుడున్న పెట్రోల్కి హాఫ్ ట్యాంక్ ఉంది అంటే 250 కిలోమీటర్లు నడచవచ్చు అనమాట. బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, స్పీడ్ ఎంత పోతుంది, మొత్తం అంతా దీంట్లో చెక్ చేసుకోవచ్చు. మనం వెళ్ళే స్పీడ్ చూడండి. హీట్ అయ్యేసరికి కొంచెం పైకి వచ్చింది. అక్కడ బ్రేకింగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్రేకింగ్ రిలీజ్ చేసి ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. ఈ బటన్ అదింతేనే గేర్ పడుతుంది అనమాట. ఈ బటన్ అదనకపోతే గేర్ అనేది పడదు. ఇప్పుడు నేను ఈ బటన్ అదనకుండా గేర్ రాడ్ ఎంత లాగినా కూడా గేర్ రాడ్ ఇరిగి చేతికి వస్తుందేమో కానీ గేర్ అయితే పడదు. సో ఈ బటన్ ప్రెస్ చేసామంటే సింపుల్గా గేర్ పడుతుంది. ఇప్పుడు రివర్స్ చేస్తే కొన్ని బండ్లకి నీట్గా కనిపిస్తుంది. అక్కడ సరౌండింగ్స్ అంతా చెక్ చేసుకోండి అని చెప్తుంది. కొన్ని బండ్లకి అయితే కనిపించదు. చిన్న బండ్లకి మనం చెక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ డ్రైవింగ్ వేసా. ఓం నమః శివాయ. రివర్స్ వేసా. ఇప్పుడు బండి వెనక్కి తీసి లోపలికి తీసుకుపోదాం, గ్యారేజ్ లోపలికి. చూడండి, దగ్గరగా బండి పోయిందంటే అరుస్తుంది ఆటోమేటిక్గా. అనుకోకుండా అన్నీ కలిసి వస్తున్నాయి. ఇది వచ్చేసి గ్యారేజ్ ఓపెన్ అవ్వడానికి రిమోట్ అనమాట. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఆ రిమోట్ ఆన్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఆఫ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. గ్యారేజ్ ఓపెన్ అయింది చూడండి. అట్లా అన్ని బండ్లు లోపలే ఉంటాయి, మన బండి మాత్రమే బుజ్జిమండ బయట ఉంటుంది. బండ్లు తీసుకొని వచ్చి లోపల పెట్టి నీట్గా కడుక్కుంటాం అనమాట. లోపల అనేది ఏసీ ఉంటుంది అన్ని కార్లకి. సో కార్లన్నీ ఇక్కడే పార్క్ చేస్తాము. ఇక్కడ పిల్లలకి సంబంధించినవి పార్క్ చేస్తాము. బండ్లు వాష్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా లోపలే తీసుకొని వచ్చి వాష్ చేయాలి. పక్కన ఉండే అతను బల్లియాకి సంబంధించిన అతను ఇలా బయటకు అడుగుతామని చెప్పి నీళ్ళు వేస్ట్ చేసామంటే మాత్రం అతను ఫైన్ అయితే వేస్తాడు అనమాట. ఇది వచ్చేసి బ్రేకు, యాక్సిలేటర్ రెండే ఉంటాయి. క్లచ్ అనేది ఉండదు మన దగ్గర. ఇంకా బానెట్ ఓపెన్ చేసుకుని కొన్నిటికి ఇక్కడ ఉంటుంది, కొన్నిటికి వచ్చేసి ఇక్కడ సీట్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది. సో బానెట్ ఓపెన్ చేసేదానికి, ఇది పెట్రోల్ ఓపెన్ చేసేదానికి. కొన్నిటికి ఆటోమేటిక్ వస్తుంది, పార్క్ చేసేసామంటే వెంటనే చూపించేస్తుంది అనమాట. కొన్నిటికి వచ్చేసి మనం ఆన్ చేస్తేనే, అంటే మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది పక్కన. ఓకే, ఇది వచ్చేసి బానెట్ ఓపెన్ చేసా. ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్గా యాక్సిలేటర్ 0 దగ్గర ఉండాలి, కానీ మనకి ఆటోమేటిక్గా కొంచెం తీసుకుంటుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు ఏసీ ఆన్ చేసామనుకోండి, చూడండి సౌండ్ అప్పుడే మారిపోతుంది. అండ్ యాక్సిలేటర్ ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. పైకి కిందికి ఆడుతూ ఉంటుంది యాక్సిలేటరు. ఎందుకనేది తెలియట్లే. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రాబ్లం గురించి చెప్తే నేను చేపిస్తానని చెప్పేసి అన్నాడు, కానీ మళ్ళీ మర్చిపోయాడు. సో ఈ ప్రాబ్లం ఒకటి చేపియాలి. అది ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాక్సిలేటర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అయిపోతుంది. చూడండి మీకు ఓకేనా. మీటర్లో ఏసీ ఆఫ్ చేసా. ఇంజిన్ అనేది సౌండ్ నార్మల్గా వచ్చే సౌండ్ ఏనండి. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తుంది చూడండి ఎట్లా వస్తుందో. సౌండ్ అప్పుడే మారింది చూడండి. యాక్సిలేటర్ తీసుకుంటూ అవుతుంది. నాకు తెలిసి టెంపరేచర్ వస్తుంది కదా, ఏసీ టెంపరేచరు, అది ఏదైనా కొంచెం ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. సౌండే రాకుండా ఇంజిన్లు ఉంటాయి. మీకు అన్నబండి కూడా స్టార్ట్ చేసి ఒకసారి చూపిస్తా చూడండి. మన బండి ఇంజిన్ సౌండ్ అయ్యి చూశారు కదా, ఇప్పుడు అన్నబండి ఇంజిన్ సౌండ్ అయ్యి చూపిస్తా చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఆటోమేటిక్గా సౌండ్ తెలిసిపోతుంది. ఇంజిన్ అనేది సౌండ్ రాదు ఎక్కువ. ఇది వచ్చేసి కూలెంట్ వాటరు.
అంటుంది. కూలింగ్ వాటర్కి పక్క మినిమం మ్యాక్సిమం అని 2 ఉంటాయి అన్నమాట. చూడండి, వాటర్ అనేది కిందకు ఉంది, గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది వాటరు. ఇక్కడ వచ్చేసి మినిమం మ్యాక్సిమం 2 ఉంటాయి. ఈ వాటర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అనేది మినిమం దగ్గరికి కానీ మ్యాక్సిమం దగ్గరికి కానీ లేకుండా వాటర్ ఇంకా కిందకి ఇంకిపోయి లేకుండా అయిపోయినాయి అనుకోండి, అప్పుడు బండి హీట్ అయిపోయి టెంపరేచర్ అంటే ఆడ అయిపోతుంది అనమాట. వాటర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇది బండి హీట్లో ఉన్నప్పుడు, బండి ఎక్కడన్నా రన్నింగ్లో వెళ్ళేసి వచ్చినప్పుడు వెంటనే దీన్ని ఓపెన్ చేయకూడదు. దాంట్లో ఉండే నీళ్ళు భయంకరంగా హీట్ అయిపోయింటాయి. ఆ హీట్ కొట్టినాయంటే మొత్తం చేతులు ఇంకా ఏముండవు, మారిపోతాయి. సో చెక్ చేసుకొని నీళ్ళు అనేది ఆడికి మినిమం దగ్గరికి కానీ మ్యాక్సిమం దగ్గరికి కానీ ఫిల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఎండలకి, ఈ ఎండల కాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ తాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ చెక్ చేసుకుంటూ ఉండాలి. డ్రైవర్లు పక్కా ఈ ఎండల కాలంలో చెక్ చేసుకోవాల్సింది వాటరే. ఈ వాటర్ అనేది లేకుండా లీక్ అవుతా ఉన్నా, లేదంటే వాటర్ అనేది లేకుండా మనం బండి తోలినా పక్కా ఆగిపోతుంది బండి. రోడ్ల మీద ఆడంటే ఆడ మీరు ఇబ్బంది పడతారు. వాటర్ని చెక్ చేసుకుంటూ ఉండండి. బండి తీసుకొచ్చిన తర్వాత 1 గంట గంటన్నర వదిలేసినా సరే చెక్ చేసుకోండి వాటరు. లేదా బండి ఇంకా స్టార్ట్ చేస్తాము, మనం బయట వెళ్తున్నాము అనుకున్నప్పుడు ముందే చెక్ చేసుకొని వాటర్ ఫిల్ చేసుకొని తర్వాత వెళ్ళండి. అలా అని చెప్పి ఫుల్గా పోయకూడదు. మినిమం దగ్గరగా మ్యాక్సిమం దగ్గరగా అక్కడ వరకు అయితే ఖచ్చితంగా వాటర్ ఉండాలి. ఆయిల్ ఉందా లేదా అని చెక్ చేసి దానికి ఫస్ట్ టిష్యూతో తులసాలి. ఇక్కడ ఒక పుల్ల ఉంటుంది, ఇది దాన్ని పైకి ఇట్లా సగ్గా లాగాలి. ఏమాత్రం అట్ట ఇట్ట ఊంపినా ఇరిగిపోతుంది. సగ్గా అట్లే పైకి లేపితే మనకి ఇట్లా పుల్ల ఒకటి వస్తుంది. దీన్ని పైనుంచి కింద వరకు ఇట్లా తుడిచేయాలన్నమాట. ఓకే, ఇట్లా టిష్యూతో తుడుచుకున్న తర్వాత కరెక్ట్గా ఆ హోల్లో పెట్టి కిందకి సగ్గా తోయాలి. కొంచెం అటు ఇటు వంగినా ఇరిగిపోతుంది. సగ్గా తోసి సగ్గా ఎత్తాలి. చూడండి, ఇప్పుడు చూడండి ఆయిల్ కనిపిస్తుంది. కొంచెం ఉన్నాడే ఉన్నా, ఇప్పుడు చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇటు వరకు అయితే ఉందన్నమాట. ఇక్కడ వరకు కరెక్ట్గా ఉంది ఆయిల్. అలా చెక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ముఖ్యంగా బ్యాటరీ ఆయిల్, ఇది బ్యాటరీ ఆయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే లాస్ట్ టైం నేను ఇండియాకి వెళ్ళినప్పుడు 2 months ఇంటి దగ్గర ఉన్నా. బ్యాటరీ అనేది నేను చేంజ్ చేయించేసిపోయినా, కానీ ఒక 1 month అది బండి స్టార్ట్ చేయలేదని చెప్పేసి బ్యాటరీ దెబ్బ అయిపోయింది అన్నాడు. బ్యాటరీ కూడా చేంజ్ చేయించాను, దానికి వారంటీ ఉందని చెప్పేసి నాకు పేపర్ అయితే ఇచ్చాడు అనమాట. సో లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళేసి వచ్చేటప్పుడు బ్యాటరీ చేంజ్ చేయించి కొత్తది వేయించున్నాడు. కూలెంట్ వాటర్ పక్కా చెక్ చేసుకోవాలి. బ్రేక్ ఆయిల్ పక్కా చెక్ చేసుకోవాలి. బండిలో ఆయిల్ ఉందా లేదా పక్కా చెక్ చేసుకోవాలి. బండిలో ఆయిల్ లేకపోయినా, ఆయిల్ లేకుండా తోలినా, ఆయిల్ పూర్తిగా బ్లాక్ అయిపోయినప్పుడు తోలినా బండి సీజ్ అయిపోతుంది అనమాట. అంటే బండి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఓకేనా? ఇంకా ఏసీకి సంబంధించి ప్రాబ్లం ఉంది, అది చెక్ చేయాలి. ఫ్రంట్ సైడ్ ఇంజిన్కి సంబంధించి ఇంకొచ్చి బండి నడుపుతా ఉన్నప్పుడు ఏదైనా బ్రేక్ కొట్టానంటే ముందుకి ఇట్లా ఆడుతుందన్నమాట. ఇదిగోని 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు లోపల ఉండే రిమ్ములు బ్రేకులు నీట్గా వాడుకుంటాను అనమాట. స్పీడ్ బ్రేకర్ల కాడ ఎక్కించి దించడం, పైకి లేపి దించడం అట్లాంటివి చేయను. స్పీడ్ బ్రేకర్ల దగ్గర నీట్గా బండి తోలుకుంటా. సో ఇది అప్పుడు అందువల్ల ఇది నీట్గా ఉందన్నమాట. ఒకవేళ అట్లా దింపారంటే స్పీడ్ బ్రేకర్ల కాడ దబాన్ తగిలించడం, ఎక్కించి దించడం, ఎక్కువ డివైడర్లు ఎక్కించి పెడతా ఉంటారు పార్కింగ్, అలా దగ్గరలో పెట్టామంటే ఈ దెబ్బ అయిపోతాయి అనమాట. అలా దెబ్బ అయిపోకుండా ఉండాలంటే నీట్గా వాడుకోవాలి. సో 4 సంవత్సరాల నుంచి 1,70,000 తిరిగి ఉన్నది బండి. ఇంతవరకు నేను ఎప్పుడు వీటిని అయితే పాలిష్ చేపిలా. ఈసారి చేపియాలి అన్నారు, కానీ మా సార్ నెక్స్ట్ టైం చేయించుకుంటాలి అని చెప్పేసి వదిలేశాడు అనమాట. అంటే చెప్పిన మొత్తం బండి అంతా ప్రాబ్లం ఒకసారి నీట్గా చేయించేయమని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇవి కూడా చూపించా, సార్ ఇదా ఉందని చెప్పేసి లోపల. సో టైర్లు వచ్చేసి సంవత్సరానికి ఒకసారి మార్పిచ్చేస్తాడనమాట. ఎందుకంటే బ్రేక్లు వేసినప్పుడు జారకుండా బండి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఇది టైర్లు అయితే మార్పిస్తూ ఉంటాడు. దానికైతే ప్రాబ్లం లేదు. ఇంకోటి లోపల సీట్ ఉంది కదా, ఈ సీట్ వచ్చేసి ఇక్కడ చినిగిపోతుంది. సీట్ కవర్లో ఏపీలా మామూలుగానే ఉందన్నమాట. సీట్ అయితే ఇక్కడ చేపియాలి. ఆ తర్వాత ఇక్కడ ఆనిచ్చి మా చేతి దగ్గర ఇక్కడ దెబ్బ అయిపోయింది అనమాట, వేసిపోతుంది. దీన్ని అయితే చేపియాలి. ఇంకొచ్చేసి మెయిన్ ఈ బెండ్లో మెయిన్ ప్రాబ్లం వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి ఇది ఉంది కదా, ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది.
కొన్నిటికైతే ఆటోమేటిక్. అక్కడ లోపల ఒక స్విచ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా లేస్తుంది. లేదా ఇక్కడికి వచ్చి జస్ట్ బటన్ అట్లా నొక్కామంటే ఆటోమేటిక్గా లేస్తుంది. కానీ ఇది అట్లా కాదు, మనం బటన్ ప్రెస్ చేసి పైకి లేపాలి. కానీ ఇక్కడ బొక్కబడిపోయినది అనమాట, ఆ బటన్ లోపలికి వెళ్ళిపోయినది, ఇక్కడ లేదు. మనకి కీలో ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు పైకి లేపాలి. ఇక్కడ చూద్దురండి అన్నాయి, ఇంకవానా ఇంకవా కొంచెం. ఈ బటన్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది. లేపాలన్నా దించాలన్నా అలా ఎత్తేసుకోవాలి. దీన్ని ప్రెస్ చేసి పట్టుకొని లాక్ ఓపెన్ అవుతుంది, లేపుకోవాలి, వేసుకోవాలి. ఇది పని. మనం మొత్తానికి ఈ పని ఖచ్చితంగా చేయాలి. ఇది నేను చాలా రోజుల నుంచి దీన్నే యూజ్ చేస్తాను అనమాట. అట్లా యూజ్ చేయడం వల్లే దీంట్లో బ్యాటరీ అయితే అయిపోయింది, లేకపోతే బ్యాటరీ చాలా రోజులు వస్తుంది. సో మనం ఏదైనా బండి ఒకవేళ దూరంగా ఉన్నాం, లాక్ వేసేసి బండిలో ఏదన్నా దూరంగా ఉన్నప్పుడు డోర్లు అవి ఓపెన్ ఉన్నా బానెట్ ఓపెన్ ఉన్నా బ్యాక్ సైడ్ డోర్లు ఓపెన్ ఉన్నా ఏదైనా సరే ఆటోమేటిక్గా సైరన్ ఇస్తుంది అనమాట. లాక్ అయితే పడదు. లాక్ పడిందంటే మనం సౌండ్ వస్తుంది. అది ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తా. క్లోజ్ చేశాను కదా, ఇప్పుడు లాక్ వేస్తే లాక్ పడుతుంది. అది లాక్ తీస్తే లాక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి రన్నింగ్లో వెళ్తా ఉన్నప్పుడు ఏదో రాయి తగిలింది, ఇక్కడ ఒక రాయి తగిలింది, ఆ తర్వాత ఇక్కడ ఒక రాయి తగిలింది. ఈ 2 రాళ్ళు తగలడం వల్ల ఇక్కడైతే చిన్న బెచ్చి మాదిరి లేసి ఉన్నది, కనిపిస్తుంది మీకు అద్దం. ఇక్కడ వచ్చేసి బాగా గట్టిగా తగిలింది అనమాట. నుంచి ఈ లాస్ట్ క్రాక్ పడినది, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ క్రాక్ పడినది. క్లారిటీగా చూడండి, దగ్గరగా చూపిస్తా కొంచెం. అదో చూడండి, గీత కనిపిస్తుందా? ఈ గీత అనమాట క్రాక్. అది ఇటు సైడ్ నుంచి అటు లాస్ట్కి క్రాక్ అయితే పడున్నది, రాయి తగిలి ఇక్కడ. ఓకేనా? రన్నింగ్లో వెళ్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి బండిలోంచి ఆ టైర్లకి తగిలి రాళ్ళు తగిలి అద్దాలు పిచ్చిలు పగిలిపోతాయి కూడా. కానీ చిన్న దెబ్బలతో ఆ పక్కకి ఈ పక్కకి ఇది అయిపోయింది. అది ఇంజక్షన్ వేపిస్తాడా లేదంటే అర్థమే మార్పిస్తాడా తెలియదు. నేనైతే చెప్పాను అనమాట, సరే చూస్తాను లేదు అని చెప్పేసి అన్నాడు. ఇదైతే చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత చలికాలం వచ్చిందంటే ఫైబర్లు మాత్రం ఖచ్చితంగా చెక్ చేయాలన్నమాట. ఇది ఊడిపోయింది, అది చూడండి డ్యామేజ్ అయిపోయింది అది. సో దీనివల్ల ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది అనమాట, నీట్గా క్లీన్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా? మామూలుగా అయితే ఇక్కడ వరకు క్లీన్ అయ్యేది, అలాంటిది ఇక్కడ నీట్గా క్లీన్ అవ్వట్లే, ఇక్కడ మాత్రం అవుతుంది. ఇది డ్యామేజ్ అయ్యింది, అది దీన్ని చెక్ చేయాలి. ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ డోర్ వచ్చేసి నలిగిపోయింది అనమాట. ఈ డోర్ని మొత్తం చెక్ చేయించాడు. సో ఇక్కడ పెయింట్ కొట్టారు, పెయింట్ అయితే ఊడిపోతుంది. 4 సంవత్సరాల పైన అయిపోయింది బండి, నీట్గా వాడుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చే డ్రైవర్కి ఇబ్బందిగా ఉండకూడదని చెప్పేసి మొత్తం ఇట్లా చేపిస్తున్నాను అనమాట. అంటే ఆయనకి చెప్పాను అనమాట మొత్తం క్లారిటీగా. నేను ఇబ్బంది పడ్డా, నేను నెక్స్ట్ టైం వచ్చే డ్రైవర్ ఇబ్బంది పడకూడదు అండ్ అతనికి బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అతను చెప్పాడు అనుకోండి, అరే ముందున్న డ్రైవర్ ఏం చెప్పలేదు మీరు చెప్తున్నారు అని చెప్పేసి అతన్ని కొంచెం ఇదిగా అనుకుంటారు. అది కాక అతను నన్ను తిట్టుకుంటాడు. అందుకే ముందే చెప్పాను అనమాట. ఓకేనా? పక్క ఇది అయితే చేయించేస్తాడు. దీన్ని తీసుకొని 1 మంత్ షోరూమ్లో పెట్టేస్తాడు అనమాట. వాళ్ళు చేసేసుకుంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి చేశా. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చే డ్రైవర్ ఇబ్బంది పడకూడదని నా ఆలోచన. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గల్ఫ్లో ఉన్న వాళ్ళకైనా కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. సో వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బై. జై హింద్.